పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని, ప్రతి క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు, పచైర్ పర్సన్ మంజుశ్రీ, జైపాల్ రెడ్డి. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ దివాలాకోరు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా ప్రకృతి విపత్తు కానే కాదు కాంగ్రెస్ పాలన తీసుకొచ్చిన విపత్తు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. ఎకరానికి రూ.25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. రైతులకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి. బోనస్తో పాటు మిగిలిన పంటలు కొనాలి. రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ అందించాలి. కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరవడం కాదు, అభివృద్ధి, సంక్షేమం గేట్లు తెరవాలి. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం రైతులకు నష్టం కలిగించే విధంగా ఉంది. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే 6వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, జైపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు శివకుమార్, కాసాల బుచ్చిరెడ్డి, జైపాల్ రెడ్డి, విజేందర్ రెడ్డి, కొండల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, నర్సింలుతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలి, 5,000 క్వింటాల్కు బోనస్ ఇవ్వాలని పడుతుంది డిమాండ్. 500 ఒక ప్లీజ్. ఈ ఉత్సవం కానీ రైతు ఏడిచిన రాజ్యం కానీ ఎక్కడ పారముట్టదు. మరి ఆ రకంగా ఈ దివాలాకోర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా, ఈరోజు రైతుల కష్టాలు పట్టించుకోకుండా, ఇది ప్రకృతి విపత్తు కానే కాదు, కాంగ్రెస్ పాలన తీసుకొచ్చిన విపత్తు. అందుకే రైతులను ఆదుకోవాలి. రైతులకు ఖచ్చితంగా ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. మరి రైతులకు 500 బోనస్తో పాటు ఏదైనా మిగిలిన పంట ఉంటే దాన్ని కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులకు 24 గంటల కరెంటు, 24 గంటల కరెంటుతో పాటు నాణ్యమైన కరెంటు ఇవ్వాలి. ఈరోజు నీళ్లకు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలి. ఈరోజు ఒక గేటు తెరిస్తే వేరే పార్టీ వాళ్ళు జాయిన్ అవుతున్నది కాదు. ఈరోజు సంక్షేమ గేట్లు తెరవాలి. ఈరోజు రైతులకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి గేటు తెరవాలి. ఈరోజు అభివృద్ధికి సంబంధించిన గేటు తెరవాలి తప్పించి ఈరోజు ఎంతసేపు వాళ్ళ ఆలోచన విధానం రైతులకు నష్టం చేయాలి, ఈరోజు ప్రతీకారం తీర్చుకోవాలనే ధోరణితో ఈరోజు వెళ్తున్నటువంటి తీరు ఈరోజు ప్రజలు, రైతులు ఘోరంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం పట్టించుకోకపోయి మరి దీని మీద దృష్టి సారించకపోతే 6వ తారీఖు నాడు మరి మాజీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో చేస్తామని మీద తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. రైతు గురించి ప్రభుత్వానికి ఓ మెమోరాండం అందించడానికి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము మేము. అయితే మన రాష్ట్రంలో రైతు ఘోష చూస్తుంటే ఈ 3 నెలల్లోనే గత ప్రభుత్వం అక్కడ పోయిందో లేదో ఇక్కడ ఈ 3 నెలల్లోనే రైతులది మళ్ళీ మొదటి సమస్యకు మొదలైంది. ఎందుకంటే ఎండిపోయిన పంటలు, సరైన సమయానికి రైతు బంధు అందక ఇబ్బందులు, 24 గంటలు కరెంటు లేక బోర్లు ఫెయిల్ కావడము, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడము, మళ్ళీ ముందు ఏ పరిస్థితి ఉండేదో మన రాష్ట్రంలో అదే విధంగా ఈరోజు మనకు కనబడుతుంది.
ఎందుకనంటే ఇది ప్రకృతి వైపరీత్యంతో కాకుండా ప్రభుత్వం కూడా సరైన సమయానికి రైతుకు ఏ విధంగా నీరు అందించడం కానీ కరెంట్ ఇవ్వడం కానీ సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే ఈరోజు రైతు ఘోష మొదలైంది. మళ్ళీ ఈ ప్రభుత్వం తాను వచ్చిన తర్వాత రైతుకు ఎంతో మేలు చేస్తానని మాట ఇచ్చి వచ్చింది, కానీ వచ్చిన తర్వాత ఈ 3 నెలల్లోనే రైతు ఘోష ఎంతగా ఉందో మనం ఈరోజు మనకు కనబడుతుంది. తగలబెట్టేసుకుంటున్నారు వరి పంటని, సరైన నీరు అందక, కరెంటు సరే లేక, ఉన్న దగ్గర నీళ్ళు బారబెట్టుకునే పరిస్థితి లేక, పంట పండిన దాన్ని కూడా పశువులకు మేతగా పనికొస్తుంది కానీ రైతుకు ఆ ధాన్యం పనికి రాకుండా అయిపోతుంది. ఈ విధంగా రైతు ఘోష పెట్టుకోవడం, మళ్ళీ పాత ప్రభుత్వాలను గుర్తు చేయడం మనకు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. కనుక రైతు వెంటనే ప్రభుత్వం స్పందించి రైతుకు కావలసిన అవకాశాలు సదుపాయాలను కల్పించి వాళ్ళకి సరైన పంట నష్టానికి సరైన మద్దతును అందించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ, వాళ్ళకి 500 క్వింటాల్పై 500 బోనస్ ఇస్తామన్నారు. ఆ బోనస్ కూడా ఇప్పుడు మాట మంతి లేకుండా అయిపోయింది. ఆ బోనస్ కూడా అందించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం యావత్తు మరి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ యొక్క రైతు ఘోష చూడలేక, మరి మీ అందరికీ తెలుసు మరి ఈ యొక్క వైపరీత్యం ఏదైతే ఉందో, పంటలు ఎండిపోతూ కాలబెట్టుకున్న రైతులను మనం అందరం కూడా రోజు మరి అక్కడక్కడ మరి వాట్సాప్ కానీ ఫేస్బుక్లో కానీ చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈ యొక్క ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రైతులకు అనేక రకాలుగా మరి ఏదైతే హామీలు ఇచ్చిండ్రో వాటిని నెరవేర్చకపోతూ రైతు ఘోష పుచ్చుకుంటుంది. కాబట్టి ఈ రాజ్యం తప్పకుండా అదే ఏదైతే ఒక నానుడి ఉందో, ఎద్దేసిన వ్యవసాయం ఉండదు, మరి రైతు చేసిన రాజ్యం ఉండదు అన్నట్టు తప్పకుండా ఈ యొక్క మరి ఏదైతే ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క మరి అన్నీ కూడా నెరవేర్చాలి. మరి ఏదైతే మరి ముఖ్యంగా మరి మా ఏరియాలో కూడా మొన్నటి అకాల వర్షంతో మామిడి పంట ఏదైతే పడిపోయిందో రాలిపోయిందో, అదేవిధంగా జొన్నలు మక్కలు మరి నేలన గులి అంతా కూడా పాడైపోతున్నాయి. కాబట్టి అవి దేని కూడా పనికిరాకపోతే అదేవిధంగా మక్కలు కూడా కావాలి. కాబట్టి మేము అనేది డిమాండ్ ప్రభుత్వాన్ని ఈ యొక్క మరి రైతులకు వారికి నష్టపరిహారము ఎకరానికి 25,000 చొప్పున ఇవ్వాలని, అదేవిధంగా మరి ఎక్కడైతే వరి పంట పడుతుందో దానికి బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది 500, అది కూడా ఇవ్వాలని మీ అందరినీ మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతూ, ఎందుకంటే ప్రజలను బాగున్నప్పుడే రాజ్యం బాగుంటుంది. కాబట్టి మీరందరూ కూడా మరి ముఖ్యంగా అన్నం పెట్టి రైతు బాగుండాలి. అదేవిధంగా తాగునీళ్ళు కానీ సాగునీళ్ళకు కానీ మరి అందరూ కూడా సహకరించాలి. మరి ఏదైతే చేస్తున్న ఈ ప్రభుత్వం, కాబట్టి తప్పకుండా మరి రైతు కన్నీరు బాగుండదు. కాబట్టి మీరందరూ కూడా దీన్ని ప్రభుత్వం ఆలోచించి తప్పకుండా ఈ యొక్క నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తాము. అదేవిధంగా ఈరోజు మరి అది ఇవ్వడానికే మేము కలెక్టర్ దగ్గర వచ్చి, ఇప్పుడు కలెక్టర్ వాళ్ళు లేరు కాబట్టి మేము డిఆర్ఓకు మా యొక్క వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 100 రోజుల కాంగ్రెస్ పరిపాలన మరి రైతులు ఏ విధంగా ఘోషపడుతున్నారు అనే ఉద్దేశంలో మరి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వనగండ్ల వానతోటి కానివ్వండి, కరెంటు డిస్టర్బెన్స్ వల్ల కానివ్వండి, మరి వాళ్ళ పంటలన్నీ ఎండిపోతున్నాయి. మరి ప్రభుత్వానికి రైతుల మీద ఎటువంటి మంచి అభిప్రాయం లేదు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతులను చూడకుండా ఈ 100 రోజులలో ఇప్పటికి 10 రోజులు ఢిల్లీ టూర్లే తిరుగుతున్నారు తప్ప రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. మరి 100 రోజులలో ఎన్నో కార్యక్రమాలు వాగ్దానాలు చేయడం జరిగింది. ఇవాళ రైతు బంధు 4 ఎకరాల వరకు ఇవ్వడం జరిగింది, మరి పై వాళ్ళకి ఇవ్వడం లేదు. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ అన్నది ఇంతవరకు లేదు. ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు పడరాని పాటలు పడుతున్నారు. మరి మాజీ ముఖ్యమంత్రి గారు మరి ఇవాళ రైతుల దగ్గరికి పోతే విపరీతంగా రెస్పాన్స్ రావడం జరిగింది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానివ్వండి, రైతుల దగ్గరికి వచ్చే ముఖం లేకుండా మరి వాళ్ళ పరిపాలన నడుస్తున్నది. కావున ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చేరుకొని రైతులకు ఏదైతే ఎండిపోయిన పంటలు కానివ్వండి, వనగండ్ల వల్ల నష్టం జరిగిన వాళ్ళకి కానివ్వండి, ప్రతి ఎకరాకు 25,000 ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.
కేసీఆర్ గారి పిలుపు మేరకు మరి రాష్ట్రంలో జరిగినటువంటి పంట నష్టాన్ని ఇప్పటిదాకా కూడా అంచనా పూర్తి స్థాయిలో వేయలేదు ప్రభుత్వం. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంచనా వేసి మరి ఎకరానికి 25,000 రూపాయలు అన్ని పంటలకు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా మీరైతే ఎన్నికల హామీలో చెప్పారో ఒక క్వింటాల్కు 500 రూపాయలు ఇస్తామని చెప్పి వర్షాకాలం ఎగ్గొట్టిర్రు. మరి యాసంగి పంట కన్నా మరి వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా యుద్ధపత్రం స్టార్ట్ చేసి అందరికీ కూడా క్వింటాల్కి 500 బోనస్ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి ఇలా మేము మెమోరాండాలు ఇచ్చినాం. మరి ఒకవేళ ఈ 2-3 రోజుల డిసిషన్ ఏమి తీసుకోకపోతే 6వ తేదీ నాడు అన్ని కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో మాజీ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.